Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. యూపీఎస్సీకి వెళ్ళే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చదువుకునేటప్పుడు దానికి ఎలాంటి టైం సెట్ చేసుకోవాలి, ఒకసారి టైం సెట్ చేసుకొని కూర్చున్న తర్వాత రోజులు ఎన్ని గంటలు దాని మీద కేటాయించాలి, ఎలాంటి బుక్స్ చదవాలి అనేవి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అనురాధ గారు, రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ స్టేట్ జిఎస్టీ. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. నమస్తే మాధురి. ప్రిలిమినరీకి రాసిన వాళ్ళు చాలా ఎక్కువగా కాన్సన్ట్రేటివ్గా, చాలా ఎక్కువగా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. కరెక్ట్. వాళ్ళకి మెటీరియల్ గురించి ఎక్కడ చదవాలి అనే థాట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్. సో ఈ ప్రిలిమినరీకి రాసే వాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు మీరు 200 అండ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి. వీళ్ళకి సబ్జెక్ట్ గ్రాబింగ్ అనేది అండ్ వాళ్ళకి బుక్స్ కూడా మనకి ఎలా ఉన్నాయి అంటే కొన్ని యూపీఎస్సీకి సంబంధించి కొన్ని లక్షల బుక్స్ మార్కెట్లో ఉన్నాయి. బుక్స్ ఎత్తుకోవడంలో చాలా 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 కష్టపడుతూ ఉంటారు. కొన్ని వాళ్ళకి మెటీరియల్స్ అని చెప్పి చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ అవి ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా సరిపోదు. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ చిన్నది కాదు, వరల్డ్ హిస్టరీ చిన్నది కాదు. అసలు మనకి ఇప్పటి వరకు ఉన్నది అంటే ఒకసారి మనమే ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు మెటీరియల్స్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి? చాలా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇది మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ మోస్ట్ కన్ఫ్యూజింగ్ కూడా. ఎందుకంటే నేను ఒక్క నిమిషం ఈవెన్ ఎగ్జామినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మాట్లాడతానమ్మా. మీరు అన్నట్టు ఎంత మెటీరియల్ ఉంది, ఎన్ని ఇన్స్టిట్యూట్స్, వందల వేల లక్షల బిట్స్ మార్కెట్లో ఉన్నాయి. కానీ ప్రతిసారి క్వశ్చన్ పేపర్ కొత్తగా వస్తుంది అందరికీ. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి రాబడుతున్నారు ఊహించండి. నిజంగా అంటే నేను ఇది క్యాండిడేట్స్కి నా మాట వింటే ఒక నిమిషం చిరాకేయచ్చు, కానీ అది మనం అప్రిషియేట్ చేయాలి. ఎప్పటికప్పుడు పేపర్ ఈజ్ థ్రోయింగ్ సర్ప్రైజెస్. ఎప్పటికప్పుడు పేపర్ లెవెల్ ఈజ్ ఇంక్రీజింగ్, కాంప్లికేటెడ్, ఇట్ ఈస్ గెట్టింగ్ మోర్ డీప్ అనేది అసలు ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. మళ్ళీ పుంఖాలు సంస్థలు ఉన్నాయి, మెటీరియల్ ఉంది. ఎందుకంటే మనం లాస్ట్ యూపీఎస్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్గా వచ్చిందనేది ఎక్కడా లేదు. ఎగ్జాక్ట్లీ మీరే చెప్పారు. చూడండి ఎలా ఉందో, ఎలా అసలు ఆ పూల్ నుంచి అసలు ఎలా పికప్ చేస్తారు. ఇట్స్ ఏ రియలీ యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది టాపిక్ వచ్చింది కాబట్టి నిజంగా ఒక 10-20% ఇంట్రెస్ట్తో జాయిన్ అయినా కూడా పిల్లలకి ఇట్ విల్ చేంజ్ దేర్ లైఫ్ టువర్డ్స్ హౌ దే స్టార్ట్ లివింగ్ యాజ్ సిటిజన్స్ అండ్ ఎ ప్యాషన్ టువర్డ్స్ సొసైటీ. ఇట్ విల్ చేంజ్ దర్ ఎంటైర్ పర్స్పెక్టివ్ అమ్మా. బికాజ్ ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏదో స్కూల్లో చదువుకుంటాము, అప్పుడు కాస్త ఇంట్రెస్ట్ ఉంటుంది, ఉండదు, మర్చిపోతాము, హోలిస్టిక్గా చదవము. ఈ 20 years ఏజ్లో ఒక మెచ్యూర్డ్ మైండ్తో, ఒక ఎగ్జామ్ పర్పస్తో వీటిని అన్నిటినీ ఒక సర్కంఫరెన్స్తో కవర్ చేసినప్పుడు మన అప్రోచ్ మారుతుంది. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ఆఫ్ మటీరియల్ అనేది ఏంటంటే అమ్మా, ఇప్పుడు దేర్ ఆర్ ఇన్యూమరబుల్ గైడ్స్. ఎనీ గైడ్ విల్ ఓన్లీ అక్కడ వాళ్ళ స్టైల్ మారుతుంది, ప్రజెంటేషన్ మారుతుంది, కానీ బేసిక్ కాన్సెప్ట్ అదే ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామ్లో నిష్ణాతులు, స్పెషలిస్టులు ఏం చెప్తారంటే మీరు ఎటువంటి రెడీమేడ్ గైడ్ మీద పడకుండా ఫస్ట్ బేసిక్ మెటీరియల్ చదవండి. ఆ బేసిక్ మెటీరియల్ ఏంటంటే మోస్ట్ యాక్సెప్టెడ్ బుక్స్ ఎన్సీఆర్టీ పబ్లికేషన్సే ఉన్నాయి. అది తరతరాలుగా అదే చెప్తారు. ఎస్ఎస్సి ప్యాటర్న్లో ఉన్న స్టేట్ సిలబస్ అని కాకుండా, ఎందుకంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క సిలబస్ ఉంటుంది, ఇది మన పాన్ ఇండియా ఎగ్జామ్ కాబట్టి ఎన్సీఈఆర్టీ పుస్తకాలు 8th, 9th, 10th అన్నది ఖచ్చితంగా చదవాలి. ఓకే, వీలైతే 7th నుంచి 12thకి చదవగలిగితే చాలా మంచిదే. బట్ 8th, 9th, 10th అన్నవి చాలా, అది మీకు ఎలా అంటే ఫౌండేషన్ అన్నమాట. ముఖ్యంగా నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఏ పిల్లలైతే డిగ్రీ ఫస్ట్ 3rd yearలో మొదలు పెట్టారో వాళ్లకు ఒక ఫ్రెష్, నేనేం రేపు ఎగ్జామ్ రాస్తున్నాను అన్న టెన్షన్ ఉండదు కదా. సో ఒకలాంటి ఇంట్రెస్ట్తో సబ్జెక్ట్ని తెలుసుకోవాలన్న కుతూహలంతో ఈ మెటీరియల్తో మాత్రం ప్రిపేర్ అయ్యి ఈ మెటీరియల్ అసలు ఏంటి అన్న అవగాహన తెచ్చుకున్న తర్వాత వాళ్ళ ఓన్, ఇప్పుడు ఒక్కొక్కళ్ళది ఒక స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళది ఒక, కొందరు చాలా డీప్గా ఆశిస్తారు మెటీరియల్ని, కొంతమందికి అంత ఇంట్రెస్ట్ ఉండదు, అర్థం కాదు. వాళ్ళు మార్కెట్ బాగా సర్వే చేసి అప్పుడు వాళ్లకు తగ్గ పుస్తకాలు ఎంచుకోవాలి తప్ప వెంటనే గైడ్స్ మీద మాత్రం పడకూడదు అన్నది అందరి అనుభవం. ఇక్కడ నేను ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రిలిమినరీ ఎగ్జామ్ని చాలామంది ఎలా చెప్తారంటే, మీరు ప్రిలిమినరీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూతో ప్రిపేర్ అవ్వకండి, మీరు మెయిన్స్ అన్న వ్యూతో ప్రిపేర్ అవ్వండి.
అప్పుడు మీకు ప్రిలిమినరీ అన్నది క్వాలిఫై అవ్వడం ఈజీ అవుతుంది. Okay. సో ఎందుకని ఇది ఇంటర్లింక్ చేయాలంటే యూపీఎస్సి అనేది మోస్ట్ సిలబస్ ఓరియంటెడ్ ఎగ్జామ్. ఎవరు నమ్మరు. ఒక 30 ఏళ్ల క్రితం నేను నమ్మలేదు. నేను నా ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళిందాన్ని అట్ ద ఏజ్ ఆఫ్ 23. తర్వాత స్టేట్ సర్వీసెస్లో తేలాము, అది పక్కన పెట్టండి ఆ విషయము. మనం ఏం చేస్తామంటే బ్యాంక్ ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్ ఇవన్నీ మైండ్లో ఉండి అవి చాలా హ్యాపజాడ్గా ఉంటాయి అన్నమాట. ఏంటి యూపీఎస్సీ ఇంత సిస్టమేటిక్గా ఇంత సిలబస్గా ఉంటుందని ఆశ్చర్యం వేస్తుంది. కానీ మీ పిల్లలు నమ్మాలి, ఫస్ట్ యూపీఎస్సీ నోటిఫికేషన్లో సిలబస్ ఇస్తాడు. ఆ సిలబస్ని కట్ చేసి గోడకు అంటించుకొని వారం రోజుల ముందు దాన్ని బయాట్ చేయండి. అంత సిలబస్ స్పెసిఫిక్ ఉంటుంది. ఆ సిలబస్లో ఒక మేజర్ హెడ్డింగ్ ఇచ్చి దానిలో 6 మైనర్ హెడ్డింగ్స్ ఇచ్చాడంటే ఆ 6 మైనర్ హెడ్డింగ్సే మనం ఫోకస్ చేయాలి. దానిలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి పక్కన పడేయండి. నాకు ఆ బుక్లో ఇంకో 7 ఉంది కదా, ఇంకో బుక్లో 9 ఉంది కదా అంటే వద్దు. ఆ 6నే దృష్టిలో పెట్టుకొని వాటిని ప్రిలిమినరీ టైంలో బిట్స్ కింద ఎలా రావచ్చు అన్నది ఇంటర్లింక్ చేసుకుంటూ మన టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ తీసుకున్నా కూడా ఈ 6టికే టిక్కు కొట్టుకొని అవి మాత్రమే చదవాలి. అంత సిస్టమేటిక్గా ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతమైన పరీక్ష ఇది. ఒక వ్యక్తిత్వాన్ని నిజంగా నేను రిపీటెడ్గా చెప్తున్నాను అనిపించవచ్చు కానీ మార్చేస్తుంది. రెండవది ఏంటంటే మెయిన్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ప్రిలిమ్స్ చదువుతాం కాబట్టి ఇంకొక థంబ్ రూల్ ఏంటంటే మనము 2 చేయాల్సి వస్తుంది. ఒకటి యూ హ్యావ్ టు అనలైజ్. మనకి ఇప్పుడు మన నెట్లో విపరీతమైన అనాలిసిస్ ఉంటుంది కదా. ప్రిలిమినరీ ఎగ్జామ్ లాస్ట్ 5 ఇయర్స్గా ఎలా వచ్చింది, ఎందుకంటేనమ్మా వాళ్ళు వెయిటేజ్ ఎక్కువ తక్కువ చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఎలా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ చాలా క్వశ్చన్స్ వస్తాయి. 100లో దాదాపు 30-40 అవే వచ్చేస్తాయి. సైన్స్ కాని పిల్లలకు తర్వాత ఇది అవగాహన లేని ఎక్కువ నేను పాల్ సైన్స్ చదువుతాను, ఎక్కువ హిస్టరీ చదువుతానంటే డిసప్పాయింట్ అవుతారు. ఓకే. సో ఈ రోడ్ మ్యాప్లో అనాలిసిస్ ఆఫ్ లాస్ట్ 5 పేపర్స్ అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒకటి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి తెలుస్తుంది, తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని తెలుస్తుంది. మీరు అన్నట్టు ఏ క్వశ్చన్ కూడా రిపీట్ కాదు కూడా, కానీ ట్రెండ్ తెలుస్తుంది. ఒకానొకప్పుడు ఎంత సింపుల్గా ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని ఎలా కాంప్లికేట్ చేస్తున్నారు. ఒకానొకప్పుడు ఎలా కేవలం ఇన్ఫర్మేషన్గా ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని ఎలా స్టేట్మెంట్ ఇదని చెప్పేసి ఇస్తున్నారమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మెయిన్ ఛాలెంజ్ ఈజ్ టు ఫిల్టర్ ద క్యాండిడేట్స్. అంత కాంపిటీషన్ అయిపోయింది. సందర్భం వచ్చింది కాబట్టి దాదాపు 14-15 లక్షల మంది అప్లై చేస్తారు పాన్ ఇండియా. ఓకే, ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి జనరల్గా? హయ్యెస్ట్ అంటే ఒక 1000 దాకా వచ్చే ఇయర్కి 700 to 1000 వేకెన్సీస్ వస్తాయి మాదిరి. 700 to 1000 వేకెన్సీస్ వచ్చే ప్రిలిమినరీకి దాదాపు 12, 13, 14 లక్షల వరకు లాస్ట్ ఇయర్ కూడా 14 దాకా అప్లై చేశారనుకుంటా. దానిలో ఒక 5-6 లక్షల మంది రాస్తారు ప్రిలిమ్స్. యూపీఎస్సీ ఏం చెప్తుందంటే వాళ్ళ ఓన్ నోటిఫికేషన్లో ఎవరైతే ప్రిలిమ్స్ రాస్తారో దాని నుంచి మన వేకెన్సీస్ ఎన్నైతే ఉన్నాయో దానికి 12-13 ఇంతల మందిని మేము మెయిన్స్కి వడకడతాము అంటుంది. అంటే 1000 వేకెన్సీస్ వచ్చాయి అనుకోండి, 12,000 మందిని తీసుకుంటారు. ఎంతలోంచి? 6-7 లక్షల నుంచి. అర్థమైందా? అది మెయిన్ ఛాలెంజ్ అక్కడ. అందుకే ప్రిలిమ్స్ చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బిట్స్ అయినా జాగ్రత్తగా చేయాలి, నెగటివ్ మార్కింగ్ జోలిలోకి పోకుండా వచ్చినవే రాయాలి. బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది ముందు కాస్త బేసిక్ చదివిన తర్వాత. అందుకని ఈ జర్నీ 1 year అని నేను ఇన్నిసార్లు చెప్తున్నాను. నేనేదో ఎందుకంటే 6-7 మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదమ్మా. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంకా కరెంట్ అఫైర్స్ అనేవి. ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎలా అంటే అన్నిటినీ చుట్టేస్తుంది. పాలిటిక్స్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, జాగ్రఫీలో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఎక్కడ వరదలు ఎక్కడ అట్లా ఆ టైప్లో. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే అడగనే వద్దు. ఎకానమీ కూడా కరెంట్ అఫైర్స్ చుట్టూ ఉంటుంది. కానీ కరెంట్ అఫైర్స్ అనేది అన్నిటినీ కవర్ చేస్తుంది. కానీ దాని ఫండమెంటల్ని ముందు మనం చదువుకోవాలి. ఇది జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఆ టైం టేబుల్ని ఇట్లా మైండ్లో జిరాక్స్ చేసుకొని నేను ఈ నెల ఓన్లీ పాలిటీ కవర్ చేస్తా అని 6 నెలల వరకు ఒక్కొక్క సబ్జెక్టు ఒక అవగాహన తెచ్చుకొని తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో వెళ్తూ ఇలా చాలా సిస్టమేటిక్గా ప్లాన్డ్గా
పేషెన్స్గా కన్సిస్టెంట్గా నాకు ఊపు వచ్చేసింది, నేను ఇవాళ చదివేస్తున్నానని వారం చదివేసి మళ్ళీ అబ్బా బోర్ కొట్టింది ఇంకా నేను చదవనంటే కుదరదు ఎగ్జామ్. దిస్ ఎగ్జామ్ ఈజ్ రియలీ టెస్ట్ ఫర్ యువర్ పేషెన్స్, వన్ ఈవెన్ ఫర్ యువర్ రీడింగ్ అండ్ సెకండ్ ఫర్ ద వెయిటింగ్. మనం అనుకున్నాం కదా 1.5 years ఉంటుంది వెయిటింగ్. ఎందుకంటే ఇప్పుడు ప్రిలిమ్స్ ఇప్పుడు అప్లై చేస్తే నువ్వు ఎక్కడ తేలావు అనేది నెక్స్ట్ జూలైలో తెలుస్తుంది, ఐ మీన్ April, Mayలో. సో ఇది పెద్ద రోడ్ మాదిరి. సో ప్రిలిమ్స్ అనేది జనరల్ ప్లస్ సీసాట్ అయిపోయి ఇలా మనం వడగట్టబడ్డ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ కూడా కలిపి చదవాలని ఎందుకంటారంటే, ఇఫ్ యూ కెన్ రిమెంబర్, మనం ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి June, Julyలో వస్తాయి అనుకున్నాం కదా. మెయిన్స్ సామాన్యంగా September, Octoberలో ఉంటాయి. అంటే ఒక 3 నెలల తేడాలా ఉంటాయి అన్నమాట. మెయిన్స్ అనేవి పూర్తి సబ్జెక్టివ్, అంటే రాయవలసిందే. దానిలో వాళ్ళు స్పెసిఫిక్ వర్డ్ లిమిట్ ఇస్తారు. అంటే నీకు ఎంత తెలుసో అంత కక్కడం కాదు, పర్ఫెక్ట్గా అంత మాటల్లోనే చెప్పగలగడం. అది చాలా ముఖ్యం. ఎందుకంటే నాకు ఇంత తెలిసి ఉండొచ్చు, వాళ్ళకి అనవసరం, దాన్ని నువ్వు ఇంతలో కుదించి చెప్పాలి. అక్కడుంది నీ ఛాలెంజ్. సో దీనిలో ఏంటంటే మనకి 2 ఎగ్జామ్స్ ఏమో ఊరికే క్వాలిఫైయింగ్ ఉంటాయమ్మా. మన ఓన్ లాంగ్వేజ్ అంటే మన మదర్ టంగ్ ఒకటి, ఇంకో ఇంగ్లీష్ ఒకటి. అంటే మదర్ టంగ్లో కానీ ఇంగ్లీష్లో కానీ ఏంటంటే జనరల్ అనమాట. ఒక కాస్త గ్రామర్ ఇస్తారు, ప్రెస్ ఇస్తారు. అది ఊరికే 25% వస్తే క్వాలిఫై అయిపోతాయి. తర్వాత ఒక ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, దానిలో ఎస్సే రాయాలి, ఒకటే ఎస్సే, 300 మార్కులు. తర్వాత 4 జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి, సేమ్ మళ్ళీ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, కాన్స్టిట్యూషన్, పాలిటీ, జాగ్రఫీ, అది దీంతో కలిసిపోయింది పాలిటీతో. తర్వాత ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎథిక్స్ అని. ఈ 4 పేపర్లు, ఈ 4 పేపర్లు అనేవి ఎస్సే రైటింగ్ ఉంటాయి. వీటికి ఒక్కొక్కటికి 250 చొప్పున మార్కులు, అదొక 1000 అయిపోయిందా. తర్వాత ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం, మన ఓన్ సబ్జెక్టు. ఓకే. అవి కూడా 26 పైగా ఉన్నాయి. హిస్టరీ, పాలిటీ, బాటనీ, జువాలజీ, ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్, మళ్ళీ మెకానికల్ ఇంజనీరింగ్, లేకుంటే మెడికల్ సైన్సెస్, లేకుంటే సైకాలజీ, ఇంకా లిటరేచర్ కూడా. నాకు ఇవన్నీ ఏమొద్దు, నేను తెలుగు లిటరేచర్ చదువుకున్నట్టే హ్యాపీగా తెలుగు లిటరేచర్తో కూడా నువ్వు చూస్ చేసుకోవచ్చు. అవి 2 పేపర్లు ఉంటాయి. సో జనరల్ స్టడీస్వి 4, ఇంగ్లీష్ ఒకటి 5, నీ సబ్జెక్ట్లో 2, వెరసి 7 పేపర్లు మనము థియరీ రాయాలి. ఓకే. ఈ టోటల్ వచ్చిన దాన్ని వాళ్ళు ఇక్కడెక్కడ కూడా మనకు మార్క్స్ వాళ్ళు డిస్క్లోజ్ చెయ్యరు. ఇది వచ్చిన దాన్ని వాళ్ళు ఇంటర్వ్యూకి 1:2 రేషియోలో పిలుస్తారు. అంటే 1000, మనం అనుకున్నాం కదా 1000 వేకెన్సీస్ వస్తే 2000 మందిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే 6-7 లక్షల నుంచి 12-13 వేల మంది మెయిన్స్ రాస్తారు. 12-13 వేల నుంచి ఇంటర్వ్యూకి దాదాపు 2000 మంది వెళ్తారు. మనం క్యాలిక్యులేట్ చేస్తుంది 1000 వేకెన్సీస్కి, అవునా? సో నువ్వు ఇంటర్వ్యూ దాకా వెళ్ళావంటే నీ ఛాన్సెస్ 50-50. నువ్వు లోపలికన్నా వెళ్ళొచ్చు, బయటకన్నా ఢామ్ అని మళ్ళీ పాముల మన స్నేక్ అండ్ లాడర్ లాగా వచ్చి కింద పడిపోవచ్చు. అది దుఃఖమయమైంది. సో రిక్రూట్ అయిపోయిన తర్వాత ఈ టోటల్ ఉంది చూసారా, ప్రిలిమ్స్ తీసుకోరు, ప్రిలిమ్స్ ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్. మెయిన్లో వచ్చిన ఇన్ని 7 పేపర్ల టోటల్ ఏంటి, ఇంటర్వ్యూ అనేది 275 మార్కులకే. సో నీ మొత్తం బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టు నీ మార్కులన్నీ మెయిన్లో వచ్చేసి ఉంటాయి. నీకు అక్కడ బాగా మార్కులు వచ్చేసి ఇంటర్వ్యూలో కాస్త అటు ఇటు అయినా కూడా అది లాగేస్తుంది. ఓకే. సో మెయిన్గా మనం రాయాల్సింది మెయిన్స్, ఎందుకంటే వెయిటేజ్ కదా. 7 ఇంటూ దాదాపు అన్ని మార్కులు ప్లస్ ఈ ఇంటర్వ్యూ ఓన్లీ 270 అంటే. సో ఇవన్నీ టోటల్ చేసిన తర్వాత డిసెండింగ్ ఆర్డర్లో టాప్ మోస్ట్ ఐఏఎస్ పోయి అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, రిజర్వేషన్స్ అవన్నీ చూసుకొని అప్పుడు అలాట్మెంట్ అవుతుంది. సో యూ రియలీ డోంట్ నో విచ్ సర్వీస్ యుల్ గెట్. ఓకే. టాప్ మోస్ట్ టాప్ 1లో ఉన్నా నువ్వు ఓసీ క్యాండిడేట్ అయితే నీకు టాప్ 10 వాళ్ళు మాత్రం వచ్చేస్తారంటే ఇంకా టాప్ 10 ఐఏఎస్ అనేది దానికి ఏమీ డౌట్ ఉండదు. ఇంకా రిజర్వేషన్లో ఉండి మనం ఒక 100 దాటినా ఒక్కసారి రావచ్చు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద వేకెన్సీస్ కూడా కదా. ఇప్పుడు 1000 వేకెన్సీస్లో ఒక్కోసారి 100 ఐఏఎస్లు ఉంటాయి, ఒకసారి 70 ఉంటాయి, ఒకసారి 150 ఉంటాయి. ఇట్ ఆల్ వేరీస్ మాదిరి. బట్ వన్ షుడ్ బి ప్రిపేర్డ్ దట్ ఎస్ ఇఫ్ ఐ యామ్ ఇన్ దిస్ రేంజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్క్స్ వైజ్ నేను చెప్తున్నా వచ్చింది వెరీ రిలవెంట్ ఏంటంటే, మనం ఇప్పుడంతా 80-90 సిబిఎస్ఈలు ఇవన్నీ చూసి మార్కులు అనుకుంటాం. కానీ సివిల్ సర్వీసెస్లో 50-55% మధ్యలో వస్తే వాడు టాపర్. వావ్, అంత టైట్గా ఉంటుంది ఇక్కడ కమింగ్ మార్క్స్ అనేది, టఫ్ ఫైట్ ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్కోర్ సంథింగ్ అరౌండ్ టోటల్ ఈస్ ఐ థింక్ ఫర్ 2050 ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్. సో అరౌండ్ నీకు 1000, 1025, 1030లో వస్తే యు ఆర్ ఎ టాపర్.
ఓకే. అండ్ టాపర్కి, సెకండ్ ర్యాంకర్కి, థర్డ్ ర్యాంకర్కి ఒకసారి 1 మార్కు, ఒకసారి 0.5 మార్కు, లేకుంటే ఒకసారి 10 మార్క్స్, ఆ తేడాలో పోతారు వాళ్ళు. ఓకే. అలా సిస్టమ్ అనేది ఆల్గోరిథంలో అలాట్ చేసుకుంటూ వస్తుంది నిన్ను. తర్వాత ఐఏఎస్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటేమ్మా స్టేట్ అలాట్ అయిపోతుంది, అక్కడ మనం మార్చుకోవడానికి లేదు. ఇప్పుడు నీకు ఐఏఎస్ వచ్చింది కానీ పొరపాటున నీకు బీహార్ అలాట్ అవ్వచ్చు, నీ జీవితం అంతా బీహార్లోనే ఉంటుంది. ఓ, అదొకటి ఉంటుంది. వేరే సర్వీసెస్కి అలా కాదు, ఐపీఎస్కి, ఐఏఎస్కి. అందుకే అవి రెండే ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు. వాళ్ళని ఆల్ ఇండియా లెవెల్లో ఏదో ఒక స్టేట్కి అలాట్ చేసేస్తారు. ఆ జీవితాంతం వాళ్ళు ఆ స్టేట్లోనే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి అక్కడే ఎదుగుతుంటారనమాట. మిగతా ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, రైల్వేస్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, లేకుంటే ఇన్ఫర్మేషన్ సర్వీస్, మీడియా కానీ, లేదంటే మన అకౌంటింగ్ కానీ, జనరల్ అకౌంటింగ్, ఐఆర్ఎస్ మీరు అన్నారే, అవన్నీ మన ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళకి రెగ్యులర్గా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. దే ఆర్ నాట్ అటాచ్డ్ టు ఎనీ స్టేట్. ఓకే. కమింగ్ టు ద ఎస్, దిస్ ఇస్ ద pattern one big sketch. Okay, Yeah, thank you very much.